వెల్కమ్ టు యూపీఎస్సీ యూనివర్స్. సో తెలంగాణలో గ్రూప్ 2 ఎగ్జామినేషన్కు సంబంధించి మనకు డేట్ వచ్చేసింది. ఆగస్ట్ 2024న మనకు ఈ పరీక్ష జరగబోతుంది. మరి ఈ ఎగ్జామ్కు కరెంట్ అఫైర్స్ ఏ విధంగా సిద్ధం కావాలి? సో నేను మీకు చాలా తక్కువ సమయంలో 100% మీకు మార్కులు తెచ్చే అంశాలను చెప్పబోతున్నాను. నా పేరు రాజేంద్ర శర్మ. నేను యూపీఎస్సీ యూనివర్సిటీలో కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. సో పాయింట్ నెంబర్ 1, హౌ టు ప్రిపేర్ అంటే మనకు సిలబస్లో అంటే మొత్తం గ్రూప్ 2లో 4 పేపర్స్ను ప్రస్తావించినారు. మొదటి పేపర్లో మనకు కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, నేషనల్, రీజనల్ అన్నాడు. 4 అంశాలను స్పష్టంగా పేర్కొన్నారు. సో వీటిని ఫోకస్గా చేసుకొని మీరు సిద్ధం కావాల్సి ఉంటుంది. సో ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అంటే వివిధ దేశాల్లో జరుగుతున్న సంఘటనలు, ఆయా సంఘటనల రీత్యా భారత్ పైన ప్రభావం, అది రష్యా ఉక్రెయిన్ యుద్ధం కావచ్చు, ఇజ్రాయిల్ హమాస్ యుద్ధం కావచ్చు, సో ప్రపంచ దేశాల్లో జరుగుతున్న పరిణామాలు ఏవైనా కావచ్చు, వాటిని మనం వివిధ దేశాల్లో జరుగుతున్న పరిణామాలను చదవాలి. 2, అంతర్జాతీయ స్థాయిలో వార్తల్లో ఉన్న సంస్థలు, మనకు యుఎన్ఓ దగ్గర నుంచి ఎన్నెన్నో వ్యవస్థలు ఉన్నాయి, అవన్నీ నిత్యం వార్తల్లో ఉంటాయి. ఆయా ఆర్గనైజేషన్స్ ఏ విధంగా వార్తల్లో ఉన్నాయి, భారతదేశంతో సంబంధాలు ఏంటి అంటే ఎన్నో వ్యవస్థలు ఈ మధ్య కాలంలో ఇండియాతో రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సల్ పోస్టల్ యూనియన్ భారతదేశంలో బ్రాంచ్ను ఓపెన్ చేయబోతున్నది. భారతదేశమే స్వయంగా ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఎస్టాబ్లిష్ చేయబోతున్నది. అండ్ అదేవిధంగా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ భారత్ కేంద్రంగా పనిచేస్తూ ఉన్నది. ఈ విధంగా యుఎన్ఓలోని వివిధ వ్యవస్థలతో భారతదేశంతో సంబంధాలు, అదేవిధంగా జాతీయ స్థాయిలో మనకు రాజకీయ అంశాలు, పరిపాలనా సంబంధమైన అంశాలు, అదేవిధంగా సామాజిక వ్యవస్థల్లో వస్తున్న మార్పులు, వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న కరెంట్ ఇష్యూస్ అన్ని జాతీయ అంశాల్లో భాగంగా. మరి ప్రాంతీయంలో పరిపాలనాపరమైన నిర్ణయాలు, సో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న పరిపాలనాపరమైన నిర్ణయాలు, జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం ఎక్కడెక్కడ ప్రభావం చూపుతూ ఉన్నది ఆయా అంశాలు, తెలంగాణ రాష్ట్రం వివిధ పెట్టుబడులు, వివిధ సంస్థలు భారత్లో పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి, ఏ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి, అండ్ తెలంగాణ రాష్ట్రం నుంచి విజయాలు సాధిస్తున్న అంశాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు జాతీయ స్థాయిలో స్వచ్ఛ భారత్లో ప్రభావం చూపిన తెలంగాణ ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వివిధ పథకాల్లో తెలంగాణ రాష్ట్రం చూపిస్తున్న పురోగతి, ఈ అంశాలన్నింటినీ కూడా చదవాల్సి ఉంటుంది. అయితే కేవలం పేపర్ 1కే కరెంట్ అఫైర్స్ పరిమితం కాకుండా పేపర్ 2లో పేర్కొన్న మనకు కరెంట్ ఎకానమీ ఇష్యూస్లో అంటే పేపర్ 2లో మనకు పాలిటీ ఉంటుంది, కరెంట్ పాలిటీ కూడా చదువుకోవాల్సి ఉంటుంది. ఎకానమీలో పేపర్ మనకు 3లో ఉన్న ఎకానమీలో కరెంట్ ఎకానమీ కూడా చదువుకోవాలి. సో ఈ విధంగా అన్ని అంశాలను స్పృశిస్తూ మనము సమగ్రంగా ప్రిపేర్ కావాలి. సో గ్రూప్ 2లో 600 మార్కులకు గాను మనకు దాదాపుగా ఒక 30 నుంచి 35 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ నుంచి రావచ్చు. ప్రతి మార్కు కూడా విలువైనదే. పోటీ పరీక్షల ప్రత్యేకత అదే. సో చాలా మంది ఆస్పిరెంట్స్ కరెంట్ అఫైర్స్ తర్వాత చూద్దాంలే అనుకుంటారు, కానీ మనకు పేపర్ 2లో పేపర్ 3లో మీరు రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్, రాజకీయ అంశాలు, మనకు రాజ్యాంగపరమైన అంశాలు, అదేవిధంగా ఆర్థిక అంశాలను అప్డేట్ చేసుకుంటూ వస్తే ఖచ్చితంగా 100 మార్కుల ప్రభావాన్ని చూపెడుతుంది. 600 మార్కులకు గాను 100 మార్క్స్ వెయిటేజ్. ఒక ప్రత్యేకమైన సబ్జెక్టుగా మీరు కరెంట్ అఫైర్స్ని ప్రిపేర్ అవుతుంది. ప్రత్యేకమైన సబ్జెక్ట్ అని అంటే లైక్ పాలిటీ లాగా, ఎకానమీ లాగా ఇప్పటిదాకా జరిగిన ఈవెంట్స్ అన్నీ చదవడంతో పాటు కరెంట్ పాలిటీ, కరెంట్ ఎకానమీ కూడా చదవాలి. సో ఈరోజు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారనుకోండి, ఇది మార్చి నెల. సో లాస్ట్ ఇయర్ ఆగస్ట్ నుంచి అంటే 2023 ఆగస్ట్ నుంచి ఫిబ్రవరి 2 వరకు అన్ని అంశాలను మీరు ఒక సబ్జెక్ట్ లాగా వాటిని నేర్చుకోవాలి, సిలబస్లో పేర్కొన్న ఈ అంశాలు. నెక్స్ట్ మార్చి నుంచి ప్రతిరోజు అప్డేట్ అవుతూ వెళ్ళాలి. సో అదేవిధంగా నిత్యం జరుగుతున్న పరిణామాలు, రాజ్యాంగం ఏం చెప్తుంది, కరెంట్ పాలిటీలో చూసుకోవాలి. నిన్నగాక మొన్న మనకు సుప్రీంకోర్టు మనకు శాసన వ్యవస్థల్లో
లంచం తీసుకొని ఓటు వేసినా లేదా మాట్లాడినా అది నేరమే అని చెప్పి దీనికి సంబంధించిన ఆర్టికల్స్ ఏంటి, గతంలో తీర్పులేంటి, ఇవన్నీ కరెంట్ పాలిటీలో అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా చేసినప్పుడు 100% మీకు 100 మార్క్స్ ఓకే వెయిటేజ్ ఉందని భావించాలి. రైట్, లాస్ట్ మనకు ఎగ్జామ్కు 10 రోజుల ముందు సంవత్సరం ఈవెంట్స్ చదువుకుంటానులే అంటే సమగ్రత రాదు. కనీసంగా ఆ విధంగా మీరు 20 నుంచి 30 మార్కులు కోల్పోయే అవకాశం ఉన్నది. సో అందుకే కరెంట్ అఫైర్స్కు మీరు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి ప్రిపేర్ కండి. రైట్, సో యూపీఎస్సీ యూనివర్స్ తరఫున మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.